అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో మందార పువ్వులతో దండ ఎలా కట్టాలి, ఏ దేవుడికి వేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాము. ఈ వీడియోలో అంతా నేను ఎంత వివరంగా చెప్తానండి. ముందుగా మందార పువ్వులు అనేవి మనం తీసుకోవాలి. ఈ మందార చూసారా, చెట్టుకు పూసిన పువ్వులు అనమాట. అంటే మొగ్గలు తెంపితే చిన్న పువ్వులుగా వస్తాయి. చెట్టుకే మందార పువ్వుగా ఉంచేస్తే చాలా పెద్దవిగా బాగుంటాయి అన్నమాట. ఇలా చేయాలి. ఎర్ర మందార అనేది సూర్యుడికి చాలా ఇష్టం అండి. ఈ పువ్వులతో సూర్యుని పూజిస్తే చాలా మంచిది. ఇలా తెల్ల మందార కూడా, అంటే గంధం రంగులో ఉన్న మందార, ఈ రెండు మందారాలతో దండ కట్టడం ఎలాగో నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ముందుగా సూది దారం తీసుకోండి. సూదిలోకి దారం ఎక్కించి తీసుకొని లాస్ట్లో ముడి వేసుకోండి. ఎందుకంటే ఈ మందార పువ్వులు అనేది మాల కడితే చాలా దగ్గరగా అయిపోయి ముద్దగా అయిపోతాయి. పెద్ద పెద్దవి కనుక సూదితో గుచ్చితే సరిపోతుంది. రెండు వైపులా ఒకవైపు ఇటు రెండు మందారాలు గుచ్చాలండి సూదికి. తర్వాత తెల్ల నేను గంధం రంగు మందారాన్ని మధ్యలో తిన్నగా గుచ్చుతున్నాను. సూదిలో తిన్నగా గుచ్చుతున్నాను అనమాట. కింద నుంచి గుచ్చితే ఇలా తిన్నగా గుచ్చుతున్నాను. రెండు పువ్వులు, తర్వాత తిన్నగా ఒక పువ్వు ఇలా గుచ్చుతున్నాను. అయినా సరే దండ థిక్గా చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంటుంది ఇలా గుచ్చితే. ఏ దేవుడికి వేసినా మంచిదే అనమాట. ఈ ఎర్రని మందార పువ్వులు అనేవి సూర్యుని పూజిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే సూర్యుడికి చాలా ఇష్టం అనమాట. ఎర్రని పువ్వు తప్పకుండా సూర్యునికి సమర్పించాలి. ఆర్ఘ్యం ఇచ్చి ఈ పువ్వు సమర్పిస్తే ఎంతో మంచిది. ఆరోగ్యం అనేది బాగుంటుందన్నమాట మనకి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం అండి. ఎర్రని పువ్వులతో ఆయనకి పూజించిన, దండగా సమర్పించిన, మందార పువ్వుల దండగా సమర్పించిన ఎంతో మంచిది. భార్యాభర్తల సఖ్యత అయితే లభిస్తుంది. అలాగే అమ్మవారికి అయితే ఎర్రని పువ్వులు అయితే చాలా ఇష్టం అండి. పార్వతీమాత, లలితామాతకు ఇలా అమ్మకి ఎర్రని పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది. అలాగే లక్ష్మీమాతకు కూడా ఎర్రని పువ్వులంటే చాలా ఇష్టం. ఇలా గంధం రంగు ఎర్రని పువ్వులతో దండ కట్టి లక్ష్మీమాతకు వేస్తే ఆర్థిక సమస్యలు అనేవి మనకు ఉండవన్నమాట. ఇలా ఈ పువ్వులైతే ఏ దేవుడికి వేసినా చాలా మంచిది. వినాయకుడికి కూడా ఈ మందార పువ్వులంటే చాలా ఇష్టం అండి. వినాయకుడికి ఈ మాల సమర్పించినా ఎంతో మంచిది. ఈ పువ్వులతో దేవుడికైతే అన్ని దేవుళ్ళకి పూజిస్తారనమాట. చాలా మంచిది ఏ దేవుడికి పూజించినా. ఎరుపు రంగు అనేది మనకి సానుకూలత శక్తి అనేది ప్రసాదిస్తుందండి. అంటే ఈ పువ్వు అనేది మనం తీసుకొని ఒక 2 పువ్వులు వాటర్లో వేసి పిల్లలు చదువుకున్న చోట ఉంచితే వాళ్ళకి ఏకాగ్రత కుదిరి బాగా చదువుకుంటారనమాట. అంత శక్తి అయితే ఈ పువ్వులకైతే ఉన్నదండి. అంతేకాకుండా ఈ మందార పువ్వుల చెట్టు అనేది మనకి ఇంటిలో తూర్పు దిక్కున ఉంటే చాలా మంచిది. మనలో ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అంత మంచిదనమాట ఈ పువ్వులు. ఈ పువ్వులతో ఇలా పూజించి ఈ దండ రూపంలో సమర్పిస్తే ఎవరికి సమర్పించినా మనకి ఆ దేవుడు అండగా ఉంటారండి. ఇలా నెగిటివ్ ఎనర్జీలు అనేవి కూడా పోతాయి. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. వీడియోలో చూపించినట్టు దండ కట్టడం నేర్చుకుంటే మీకైతే వచ్చేస్తుంది. 2 పువ్వులు అటు ఇటు వేసి ఒక పువ్వు తిన్నగా గుచ్చాను. అయినా సరే దండ తిక్కుగా లావుగా వచ్చిందని చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా కట్టి ఏ దేవుడికి సమర్పించినా మంచిదే. నేనైతే లక్ష్మీమాతకు వేశాను. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవన్నమాట లక్ష్మీమాతకు వేస్తే. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వేస్తే మనకి ఏంటంటే భార్యాభర్తల సఖ్యత అనేది లభిస్తుంది. వినాయకుడికి ఇస్తే విద్యార్థులకి మంచి చదువు అనేది వస్తుంది. ఈ దండ అనేది మన ఇంట్లో ఉండే ఫోటోలకైనా వేసుకోవచ్చండి. లేదా సూర్యుని ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి సూర్యునికి సమర్పించండి. చాలా మంచిది. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా గ్రహదోషాలు కూడా పోతాయి అన్నమాట సూర్యునికి సమర్పించడం వల్ల ఈ దండ అయితే. అలాగే పౌర్ణమి రోజైతే అమ్మవారికి అయితే తప్పకుండా ఈ ఎర్రని మందార పువ్వుల దండ అనేది సమర్పించండి. ఆ పౌర్ణమి రోజు అమ్మవారికి సమర్పించడం వల్ల మనకి విశేషమైన ఫలితం అయితే లభిస్తుందండి. చాలా మంచి జరుగుతుంది. ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ లభిస్తాయి అన్నమాట. పౌర్ణమి రోజు అయితే అమ్మవారికి అయితే తప్పకుండా ఈ దండ అయితే సమర్పించండి. మన దండ కట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను అమ్మవారికి అయితే వేస్తున్నాను ఈ పువ్వుల దండ అనేది. ఈ మందార పువ్వులు అనేవి ఎన్ని పువ్వులు తీసుకున్నా మంచిదేనండి. 108 మందార పువ్వులతో పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది. నేను దండ అయితే అమ్మవారికి వేశాను. చూసారా అమ్మ ఎంత కళగా ఉన్నారో. ఈ మందార పువ్వుల దండ ఏ రోజు వేసినా మంచిదేనండి. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఏ రోజు వేసినా చాలా మంచిది. వేసిన మరుసటి రోజు అయితే తీసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.